తీర్పు దినాన ఆ అన్నిటికంటే మొదట మనిషి యొక్క అకీదా విశ్వాసం గురించి లెక్క ఉంటుంది. ఇది చూడబడుతుంది ఏమిటంటే అతను అల్లాహ్ యొక్క తౌహీద్ ఏకేశ్వరోపాసన పై స్థిరంగా ఉన్నాడా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క చివరి ప్రవక్తగా నమ్మాడా. అల్లాహ్ సెలవిస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్కు భాగస్వాములను కల్పిస్తారో, షిర్క్ చేస్తారో, అల్లాహ్ వారిపై స్వర్గాన్ని హరాం నిషిద్ధం చేస్తాడు. అంటే విముక్తి, నజాత్ ఎవరి ఈమాన్ సరైనదిగా ఉంటుందో వారికే లభిస్తుంది. మరియు ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం ప్రకారం జీవితం గడిపి ఉంటారో, ఇప్పుడు దీని తర్వాత కర్మల లెక్క ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, తీర్పు దినాన దాసుల నుండి అన్నిటికంటే మొదట నమాజ్ గురించి లెక్క తీసుకోబడుతుంది. ఇదే కారణం చేత ఇస్లాంలో నమాజ్కు చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది. అల్లాహ్ సెలవిస్తున్నాడు, నిశ్చయంగా నమాజ్ విశ్వాసులపై నిర్ణీత సమయాల్లో విధిగా నిర్ణయించబడింది. మీ నమాజ్లను కాపాడుకోండి. ముఖ్యంగా మధ్య నమాజ్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. దాసుడికి మరియు కుఫ్రు అవిశ్వాసం కు మధ్య వ్యత్యాసం నమాజ్ను వదలడమే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. కేవలం నమాజ్ చదివితే సరిపోతుందా? ప్రతి నమాజ్ స్వీకరించబడుతుందా? ఒకవేళ ఏ మనిషైనా షిర్క్ స్థితిలో మరణిస్తే అతని కర్మలు అస్సలు స్వీకరించబడవు. మరియు ఒకవేళ ఈమాన్ సరైనదిగా ఉంటేనే అప్పుడు కర్మల లెక్క ప్రయోజనం చేకూరుస్తుంది. నమాజ్ స్వీకరించబడటానికి మరొక ముఖ్యమైన షరతు ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, నమాజ్ నేను ఎలా చదవగా చూసారో మీరు కూడా అలాగే చదవండి. ఇది కేవలం నమాజ్ సమస్య మాత్రమే కాదు, బదులుగా ఇది అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతకు సంబంధించిన విషయం. అల్లాహ్ సెలవిస్తున్నాడు, ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపారో వారు అల్లాహ్కు విధేయత చూపినట్లే. మరియు దీనితో పాటే అల్లాహ్ పరిణామాన్ని కూడా స్పష్టం చేశాడు. అల్లాహ్ సెలవిస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్కు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యసంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తనులతోనూ ఉంటారు. ఎవరైతే అవిధేయత చూపుతారో అల్లాహ్ సెలవిస్తున్నాడు, ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాణ్ణి ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. ఒకవేళ ఫర్జ్ నమాజ్లో లోపముంటే అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, చూడండి అతని వద్ద నఫిల్ నమాజులు ఉన్నాయేమో, వాటితో అతని లోపాన్ని పూర్తి చేయండి. కాబట్టి మనం ఇప్పుడే ఇదే క్షణంలో నిర్ణయం తీసుకోవాలి, మనం మన నమాజ్ను సరిదిద్దుకుంటామా లేదా. గుర్తుంచుకోండి, ఇదే నమాజ్ మనల్ని స్వర్గం వరకు చేరుస్తుంది లేదా మనల్ని నరకంలో పడవేస్తుంది.